మీ మ్యూచువల్ ఫండ్స్ లో హెచ్డిఎఫ్సి స్టాక్ ఉందా? లాస్ట్ మంత్ ఒక్క రిజిగ్నేషన్ లెటర్ వల్ల 1.35 lakh crores గాల్లో కలిసిపోయాయి. మీ మనీ సేఫేనా? మ్యాటర్ ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ చైర్మన్ అతను చక్రవర్తి సడన్ గా రిజైన్ చేశారు. ఆయన రిజిగ్నేషన్ లెటర్ లో బ్యాంక్ ప్రాక్టీసెస్ నా పర్సనల్ ఎథిక్స్ కి మ్యాచ్ అవ్వట్లేదు అని రాశారు. కట్ చేస్తే ఆయనే మళ్ళీ టీవీలో వచ్చి దెర్ ఇస్ నో యాక్చువల్ రాంగ్ డూయింగ్ అంటారు. ఇది ఎలా ఉందంటే ఎగ్జామ్ లో పక్కనోడి పేపర్ అంతా కాపీ కొట్టేసి ఇన్విజిలేటర్ కి దొరికితే నేను కాపీ కొట్టట్లేదు సార్ జస్ట్ కంపేర్ చేస్తున్నా అన్నట్టుంది. అసలు స్టాక్ ఒక్కసారిగా 6% పైన ఎందుకు క్రాష్ అయిందంటే దీనికి 3 మెయిన్ రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్, అడిషనల్ టైర్ 1 బాండ్స్. జనరల్ గా బాండ్స్ అంటే సేఫ్ అనుకుంటాం, కానీ 81 బాండ్స్ అంత సేఫ్ కాదు. వర్స్ట్ కేస్ లో మీ మనీ మొత్తం పోయే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఇవి సేఫ్ అని చెప్పి దుబాయ్, యుఎస్ లో ఉన్న ఎన్ఆర్ఐస్ కి అమ్మేశారు. ఇలాంటి 81 బాండ్స్ ఇచ్చిన క్రెడిట్ సుయిస్ 2023లో కొలాప్స్ అయింది. ఇన్వెస్టర్స్ కి ఒక్క రూపాయి కూడా తిరిగి రాలేదు. సెకండ్, హెచ్డిఎఫ్సి మర్జర్. హెచ్డిఎఫ్సి లిమిటెడ్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ తో మర్జ్ అయింది. ఆ మర్జర్ వల్ల చాలా ఇష్యూస్ వచ్చి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ప్రాఫిటబిలిటీ తగ్గింది. ఇప్పుడు 3.4% కి పడిపోయింది. థర్డ్, ఆర్బీఐ గైడ్ లైన్స్. మర్జర్ తర్వాత ఆర్బీఐ వార్నింగ్ ఇచ్చింది, మీ బ్యాంక్ లో రిస్క్ ఎక్కువ ఉంది, ఎక్స్ట్రా క్యాష్ పక్కన పెట్టుకోండి అని. సో ఆల్మోస్ట్ 1.3 lakh crores లాక్ అయిపోయాయి. స్టాక్ మార్కెట్ కి ఒక్కటి నచ్చదు, అన్సర్టనిటీ. హెచ్డిఎఫ్సి ఫండమెంటల్లీ ఒక స్ట్రాంగ్ బ్యాంకే, కానీ ఇప్పుడు రినోవేషన్ ఫేజ్ లో ఉన్న ఇల్లులా ఉంది. ఇల్లు సాలిడ్ గా ఉంది, కానీ లోపల చాలా డస్ట్ ఉంది. మీ మ్యూచువల్ ఫండ్స్ లో హెచ్డిఎఫ్సి స్టాక్ ఉంటే మీ పోర్ట్ఫోలియో కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో షార్ట్ గా చెప్పాలంటే పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు, కానీ రిస్క్ మాత్రం పెరిగింది. అలర్ట్ ఉండాలి.